నేను డాక్టర్ నిర్మల, అవిరా ఫర్టిలిటీలో కన్సల్టెంట్ని. ఇవాళ మనము పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది బోత్ గైనిక్ ఓపీ అండ్ ఫర్టిలిటీ ఓపీలో కూడా మనకి సాధారణంగా కనిపిస్తుంది. జనరల్గా ఒక 20% ఆఫ్ కేసెస్ మనకి ఇట్లాంటి పీసీఓ అని పేషెంట్స్ సొంతంగా వచ్చి చెప్తారు. అంటే ఇది బోత్ ఒక మెటబాలిక్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ ప్రాబ్లం అనమాట. మల్టిపుల్ ఆర్గన్స్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పీసీఓఎస్లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకని వస్తుందంటే బాడీలో మనకి జనరల్గా మనం ఫుడ్ తీసుకున్నాక గ్లూకోజ్ అనేది తయారవుతుంది కదా, ఆ గ్లూకోజ్ మెటబాలిజంకి ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఇన్సులిన్ హార్మోన్ మన శరీరంలో ఉండే సెల్స్ మీద అది రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసి ఆ గ్లూకోజ్ మెటబాలిజంని అది కంట్రోల్ చేస్తుంది. ఆ రిసెప్టర్స్ ఎప్పుడైతే బ్లంట్ అయిపోతాయో రెస్పాన్స్ ఇవ్వవో దాన్ని నాన్ రెస్పాన్సివ్ రిసెప్టర్స్ అంటారు. ఇట్లాంటి కండిషన్స్లో యూజువలీ ఆ గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా జరగక వాళ్ళకి ఆ హార్మోన్స్ అనేది ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఆ లోడ్ వచ్చేసి గ్లూకోజ్ ఎప్పుడైతే మెటబాలైజ్ అవ్వదో బ్లడ్లో కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే కొత్త గ్లూకోజ్ అనేది కూడా వాట్ ఎవర్ ఇస్ అబ్జార్బ్డ్ అది ఫ్యాట్ కింద మారిపోతుంది. ఆ ఫ్యాట్ మోస్ట్లీ దీంట్లో ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్ అంటాము. ఆ ట్రైగ్లిసరైడ్స్ అనేది బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్నప్పుడు కొంచెం అది ప్రమాదకరంగా ఉంటుంది. సో ఇట్లాగా మనకి పీసీఓ వల్ల జరిగే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అనేది ఫర్దర్ లైఫ్లో వీళ్ళకి ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి రకరకాలుగా ఆర్టీరియల్ డిజీజ్ అంటే సెరిబ్రోవాస్కులర్ డిజీజ్, లేకపోతే కార్డియోవాస్కులర్ డిజీజ్, అలాగే ఇది ఫ్యాటీ లివర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కలిగిస్తుంది. అందుకని మనం పీసీఓ కేవలం ఫర్టిలిటీకి కోసమే కాకుండా జనరల్ హెల్త్ కోసం కూడా మనము ట్రీట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ చెప్తున్నాము. అయితే ఇప్పుడు పీసీఓ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఏజ్ గ్రూప్ కింద మనం డివైడ్ చేస్తాం. యంగ్ పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్. ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఫర్టిలిటీ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలోనే వాళ్ళ జనరల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే పీసీఓ అసలు ఎలాగా వస్తుంది, ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది చెప్పడానికి కొన్ని రీజన్స్ చెప్తామండి. దాంట్లో ఒకటి జెనెటిక్ కాజ్ కూడా ఉంటుంది. సో మదర్కి ఉన్నది డాటర్కి పాస్ ఆన్ అవ్వచ్చు, అట్లాగే సిస్టర్స్కి అట్లా కూడా పాస్ ఆన్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక జెనెటిక్ కాజ్ ఉంటుంది. కానీ దీంట్లో మనకి వచ్చిన మంచి అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మోస్ట్లీ లైఫ్ స్టైల్ తోటి కూడా చెందుతుంది. కాబట్టి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే చాలా వరకు మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో పీసీఓకి ఉన్న గుణం ఉన్నా కూడా మనం దాన్ని చాలా మటుకు తగ్గించుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే మన డైట్ రెగ్యులేషన్ వల్ల. సో డైట్లో అన్ని మైక్రోన్యూట్రియంట్స్ అనేది మనకి అవసరం. వీళ్ళలో ఇంకా ఎక్కువ అవసరం అనమాట. ఫోలిక్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ B12, అలాగే మనకి ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ రకరకాలుగా ఉంటాయి. అది మనం ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాము. అలాగే వైటమిన్ C, వైటమిన్ E, వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కరెక్షన్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే ప్రొలాక్టిన్ హార్మోన్ దానికి కరెక్షన్, అవన్నీ తీసుకోవాలి. అలాగే డైట్లో కూడా మనం ఎక్కువ ఇది కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించి ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటాము. అలాగే న్యూట్రిషన్ పరంగా మనము టైమింగ్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా మరి లేట్ నైట్ మీల్స్ కాకుండా, హెవీ మీల్స్ కాకుండా ఇది మోడరేట్గా ఎక్సర్సైజ్ ఉండాలి. ఇట్లాంటప్పుడు మనం ఐడియల్ వెయిట్, మనం BMI అనేది జనరల్గా అందరికీ తెలిసిందే. ఆ BMI మనం మెయింటైన్ చేసుకుంటే గుడ్ హెల్దీ BMI మెయింటైన్ చేసుకుంటాము. జనరల్గా పొట్ట చుట్టూరు వచ్చే ఫ్యాట్ అవన్నీ అవాయిడ్ చేసుకుంటాం. దానికి కూడా మనము అంటే ఎర్లీ స్టేజెస్లో మనము దీన్ని మన సొంతంగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ ఓవ్యులేషన్ ఎట్లా ఉంది ఆ ప్యాటర్న్ అని స్కానింగ్ ద్వారా, హార్మోన్ అనాలిసిస్ ద్వారా చెక్ చేస్తారు. ఆ పీసీఓస్ని మళ్ళీ మనం గ్రేడ్ చేస్తాము. మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తారు మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అనేది. అండ్ అట్లానే లీన్ పీసీఓ అండ్ ఒబీస్ పీసీఓ. అంటే కొంతమంది బాగా వెయిట్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళకు కూడా పీసీఓ ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళల్లో సెంట్రల్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఉండొచ్చు. సో లోపల విజరల్ ఆర్గన్స్ ఉంటుంది కదండి, దాని చుట్టూరు ఫ్యాట్ అనేది మనకి బయట కనిపించదు. కాబట్టి వాళ్ళని కూడా మనము ఇది ఇవాల్యుయేట్ చేసినప్పుడు మీకు చెప్పగలుగుతాం. సో వీళ్ళకి కూడా డైటరీ మోడిఫికేషన్స్ అనేది అవసరం అన్నమాట. సో ఇలాగ మనము పీసీఓని కొంతవరకు మనం భయపడకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.